వెల్కమ్ టు NSTV. నేను రాజీవ్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. మంచిర్యాల జిల్లా లక్షెటిపేట మున్సిపాలిటీ పరిధిలో ఇటిక్యాల చెరువు పునర్జీవ పనుల శంకుస్థాపన కార్యక్రమానికి ఎమ్మెల్యే కొకిరాల ప్రేమ్ సాగర్ రావు పాల్గొన్నారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ హైదరాబాద్ ట్యాంక్ బండ్ దానికంటే ఈ ఇటిక్యాల చెరువు బాగుందని, అనేలా చేస్తామని, అభివృద్ధి చేస్తా అని గత పాలకులు చెరువుని మినీ ట్యాంక్ బండ్ చేస్తానని శంకుస్థాపన చేసి వెళ్లిపోయారు. చివరికి మిగిలింది శిలాపలకలే అని కొనియాడారు. అనంతరం ఇటిక్యాల చెరువు సుందరీకరణకై 3,14,00,000తో శంకుస్థాపన చేసిన ఈ కార్యక్రమంలో చైర్మన్, వైస్ చైర్మన్, కమిషనర్, MRO, కౌన్సిలర్లు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. కమిషనర్ కు ధన్యవాదాలు తెలుపుకుంటూ జై కాంగ్రెస్, జై PSR. ఇటిక్యాల చెరువు పునర్జీవ కార్యక్రమానికి శంకుస్థాపనకు వచ్చేసిన మన పెద్దలు గౌరవనీయులు మన డైనమిక్ ఎమ్మెల్యే గౌరవ ప్రేమ్ సాగర్ రావు గారికి, అదేవిధంగా వేదిక పైన ఉన్నటువంటి ఇది ఊహించని పరిణామం. ఒక్క రోజులో చెప్తే మేమే అవాక్కయ్యాం. 3,15,00,000 రూపాయలు మరి మీ చెరువుకు శాంక్షన్ అయిందని చెప్తే నేను పొద్దున ఇంత ఆశ్చర్యపోయినామంటే, మరి ఇన్ని నిధులు వరదల్లాగా తెచ్చున్నటువంటి మన నాయకునికి, మన శాసనసభ్యునికి, మరి మన నియోజకవర్గ ప్రజలు కానీ, మున్సిపల్ ప్రజలు కానీ మరి ఎప్పటికీ రుణపడి ఉండాలి. వారికి ఎందుకంటే ఇంత అభివృద్ధి చేస్తున్నటువంటి నాయకుడిని మరి మొద్దు నిద్రలో ఉన్న 20 సంవత్సరాల పరిపాలన మరి అటువంటి ధృతరాష్ట్రుని వెళ్ళగొట్టి 65,000 ఓట్లతో మనం నాయకుడిని గెలిపించుకుంటే మన యొక్క నమ్మకాన్ని వమ్ము చేయకుండా వారు ఈరోజు మనకు ఎంత అభివృద్ధి చేస్తున్నాడో మీ అందరికీ కళ్ళకు కనపడుతూనే ఉంది. ఈరోజు పాఠశాలలు అయితేనేమి, స్కూళ్ళు అయితేనేమి, కాలేజీలు అయితేనేమి, అదేవిధంగా ఆసుపత్రి అయితేనేమి, మరి రైతన్నులకు నీటి సౌకర్యం లేక పొలాలు ఎండిపోతున్నాయని 18 కోట్లతో మరి మొదల్లో కూడా సాగునీరు అయితేనేమి, త్రాగునీరు అయితేనేమి, ఈ రోడ్లు ఇరుకుగా ఉన్నాయి. చాలా యాక్సిడెంట్లు అయి ప్రమాదాలు జరిగి ఎన్నో కుటుంబాలు నష్టపోతున్నాయని దృష్టిలో పెట్టుకొని ఈరోజు మొట్టమొదలు మంచిర్యాలలో మొదలుపెట్టడం జరిగింది. మరి అక్కడ ఉన్న ప్రజలంతా వారు చేస్తున్న పనులకు బ్రహ్మరథం బట్టి మొన్న 60 మున్సిపల్ కార్పొరేషన్లకు 44 గెలిపించిన ఘనత మన మంచిర్యాల వాళ్ళు. ఈరోజు అదే విధంగా మనం కూడా లక్షడిపేటలో మరి వారిని చేస్తున్న పనులను చూసి మరి దాదాపుగా 7 గెలవడం గొప్ప విషయం. మరి లక్షడిపేట మున్సిపాలిటీ ప్రజలకు నిజంగా ధన్యవాదాలు చెప్పాలి. వారు అభివృద్ధికి పట్టం కడతారు. ఇక కొంతమంది మరి పనులు చేయకున్నా కూడా వారు సరే, వారి అదృష్టం బాగుంది, వారు విజయాలు సాధిస్తున్నారు. కానీ ఈరోజు పనిచేసే వారికి తప్పకుండా ప్రజలు పట్టం కడతారు. మరి వారిని చూసి అలాగే మన మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ వేదికను అలంకరించాల్సిందిగా కోరుచున్నాం. మా గౌరవనీయులు మంచిర్యాల అభివృద్ధి ప్రదాత, ముద్దుబిడ్డ గౌరవనీయులు మంచిర్యాల ఎమ్మెల్యే శ్రీ కొకిరాల ప్రేమ్ సాగర్ రావుకి స్వాగతం, సుస్వాగతం పలుకుతూ మరియు ఈ సభను అలంకరించిన చైర్మన్, వైస్ చైర్మన్, గుష్టమన్న పునచరం అందరికీ మరి ధన్యవాదాలు తెలుపుకుంటూ, మరి ఎక్కడ లేని విధంగా, ఎన్నడూ జరగని విధంగా మరి మా లక్షడిపేట అభివృద్ధిలో దూసుకుపోతుంది. గౌరవనీయులు మా మున్సిపల్ ప్రజలందరూ గౌరవనీయులు ప్రేమ్ సాగర్ రావు గారికి మేము రుణపడి ఉంటాం. మరి ఇంతకుముందు పోయిన ప్రభుత్వం వచ్చేసి ఒక 3 తడ్డలు మన్నేసేసి వెళ్ళిపోయారు మినీ ట్యాంక్ బండ్ పేరు మీద.
మరి ఈరోజు గౌరవనీయులు 3 కోట్లు పెట్టి మరి దీనికి మళ్ళీ జీవనం పోసడం అంటే ఇది మాటలు కాదు. గౌరవనీయులు ప్రేమ్ సాగర్ రావు గారికి ఇది సాధ్యం, ఎవరికి సాధ్యం కాదు. మరి కోట్ల ప్రజల్లో ఒక్కరు ఇలాంటి నాయకులు పుడతారు. మరి ఆ నాయకుడు మనకు నాయకుడు చాలా మనం చేసుకున్న అదృష్టం. గౌరవనీయులు ఇలాగనే మన ఇటుకాల ఘాటు పైన ఇప్పుడు మన ఘాటు పైన శంకుస్థాపన జరగడం మనకు చాలా సంతోషంగా ఉంది. ఎక్కలేని విధంగా మన ఎమ్మెల్యే ప్రేమసాగర్ రావు గారు మన లక్ష్యపేటలను డెవలప్ చేసి చూపిస్తున్నాడు. మన సిద్దిపేట హైదరాబాద్ లో ఉన్నటువంటి కాలేజీలు కూడా మన లక్ష్యపేటకు తెచ్చి కట్టి చూపించడం మనకి ఎంతో ఆనందంగా ఉంది. అట్లాగే ఆ ప్రభుత్వ హాస్పిటల్ కానీ అన్ని చేస్తున్నాడు. మన లక్ష్యపేటకు ఇంత మంచి ఎమ్మెల్యే దొరకడం మనకు చేసుకున్న పుణ్యం. మన ఎమ్మెల్యే సార్ ప్రేమసాగర్ రావుకి చాటి ఎవరు లేరు, ఇక రారు, ఎవరు కూడా ఉండరు. ఇంత మంచి ఎమ్మెల్యే దొరకడం మనకి ఎంతో మంచిది. మన లక్ష్యపేట రూపురేపలే మారుతున్నాడు సారు. ఈ 5 ఏళ్ళే కాకుండా ఇంకా 100 ఏళ్ళు మన ప్రేమసాగర్ రావు ఎమ్మెల్యేగా రావాలి, వస్తాడు. ఖచ్చితంగా మనం గెలిపించి చూపిస్తాం. ఇంత మంచి అవకాశం ఇచ్చిన మీడియా సోదరులందరికీ నమస్కారం. 3 కోట్ల పైసలకు అభివృద్ధి సుందరీకరణ కోసం ఇచ్చేసినటువంటి ప్రేమ్ సాగర్ రావు గారికి మా యొక్క ఇటికల తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ మరోసారి ధన్యవాదాలు. అది నిజంగా మన అదృష్టంగా భావించాలి అది. ఎందుకంటే ఇక్కడ చక్కగా లైటింగ్స్ లేవు, చెట్లు చేమలు అది ఉన్నది అంటే ఇంత మంచి సార్ ఒకరోజు మీటింగ్ లో చెప్పారు, నేను లక్షట్పేటలో చదువుకొని నేను ఇక్కడ ఉన్నా, ఈ ఊరిని నా దృష్టిలో పెట్టుకున్న, దీన్ని చక్కగా అందంగా సుందరంగా తీర్చిదిద్దాలన్నదే నా ఆలోచన అని సార్ దృష్టిలో పెట్టుకున్నట్టు మనకు చేసి చూపిస్తున్నారు వారు. ఇంత గొప్ప మనసున్న మహారాజుకు మనము ప్రతి ఒక్కరం ధన్యవాదాలు తెలియజేసుకోవాలి. ఎందుకంటే ఇద్దరు ఎమ్మెల్యేలు ఇప్పటి వరకు ఉన్నారు, కానీ ఇలాంటి ఆలోచన ఉన్న ఎమ్మెల్యే గారంటే మన ఎమ్మెల్యే గారే. వారికి ప్రత్యేకంగా మనం అందరం ధన్యవాదాలు తెలియజేసుకోవాలి. నా యొక్క ప్రత్యేక ధన్యవాదాలు కూడా వారికి నేను తెలియజేసుకుంటున్నా. ఇంత మంచి మంచి నిధులు తీసుకొచ్చి మన లక్షట్పేట పట్టణాన్ని అభివృద్ధి చేయాలన్న ఆలోచన వారికి, మన మీద ఎక్కువ దృష్టితోటి వారు ప్రతి ఒక్క ఏది ఇది కాదనకుండా అన్ని నిధులు మన కోసం కొట్లాడి వారు తీసుకొచ్చి మనకు సమకూరుతుందంటే వారికి నిజంగా ప్రత్యేక ధన్యవాదాలు. ఇలాంటి మనసున్న మహారాజుకు నా యొక్క ప్రత్యేక ధన్యవాదాలు మరొకసారి తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ. దేవదారావళం చంద్రవళం ఓం దేవీం రాజమదనయంత దేవాస్థాం విశ్వరూపా పటవో వదంతి మంత్రేషు మహత్యం దూరాదీనుర్వాకస్వానుపతిష్ఠుతైతో పాత్రస్య దండలస్యోపరి శ్రీమన్నః గణపతిని రాజాం నమస్కారం కుర్యాత్ శ్రీమద్రసేవితం ప్రదేహం లోకగద్దారం విశ్వకర్మణామవ్యయం నాగాత్రిస్మగోత్పన్నస్థానగాత్యమహర్షాయాం తన్మహం సకలభూనపీమాంస్యాం మమ గ్రామాధిపతి పూజని मीरोर्दक्षदिग्भागे श्रीशैलस्य ईशान्य प्रदेशे गंगागोदावरोर् मध्य प्रदेशे समस्तदेवतादेव ब्राह्मण सन्निधौ अस्मिन् ग्रहस्य विश्वावसनाम संवत्सरे रमानस्य उत्तरायणे रमानस्य फाल्गुनमासे बहुलभक्तिपकरणे एवं विशेषनिष्ठायां शोधितो रमानस्य गोत्रो ओम विरणाय स्वः स्वरणां परमात्माय नमः परब्रह्माय नमः शाश्वताय नमः सनातन इति याचकल्यं कृत्वा रोदेना ब्रह्मकर्मणं च करिष्ये చప్పట్లు కొట్టండి అందరూ కూడా చప్పట్లు కొట్టండి. ప్రేమ్ సాగర్ రావు గారి నాయకత్వం, ప్రేమ్ సాగర్ రావు గారి నాయకత్వం. అందరూ వచ్చి కొబ్బరికాయలు కొట్టండి. సదరు కాంట్రాక్టర్ గారు, కౌన్సిలర్ గారు సరే ఏమన్నా కూడా చేస్తాం, ఇంకా సమయం ఉన్నది. నాకున్న ఆలోచన ప్రకారం ఈ వర్షాకాలం కాక వచ్చే వర్షాకాలం నాటికి నియోజకవర్గంలో
రోడ్లు కానీ అంటే ప్రతి ఊరు ఏ ఊరు ఆ ఊరు పట్టణంగా ఎక్కడైనా ఉంటాయి ప్రతి దగ్గర రోడ్లు, డ్రైన్స్, మంచినీటి వసతి, కరెంటు, ఈ 4 మాత్రం 100% చేస్తారని నమ్మకం చేస్తారు. ఆ టైంలో ఎక్కదక్క రోజు ఆలోచించుకోవచ్చు టైంలో ఈ వర్షాకాలం కూడా చేస్తున్నాం. ఎంత వీలైతే ప్రయత్న క్రీడలు మేము చేస్తున్నాం. చేసిన తర్వాత మళ్ళీ అసలు మొత్తం పనులను ఐడెంటిఫై చేసిన తర్వాత మళ్ళీ ఇమీడియట్ టేకప్ చేస్తాం. ఇది నిరంతర ప్రక్రియ ఒక్క దినంతో అయ్యే పని కాదు, ఇది చేసుకుంటే పోతాం. ఇది ఫస్ట్ ఏంటంటే ఒకసారి చెత్త జమ అయిందంటే ఒకసారి తీసేస్తే తర్వాత చేయడం అనుకోలేదు ఉద్దేశంతో చేస్తాను. ఇప్పుడు ఈ కార్యక్రమంలో నాకు శత్రువు కూడా బాగానే మంది తిట్టుకుంటూ ఉన్నాను. నేను తిట్టుకున్న బాధ లేదు. ఇప్పుడు ఇద్దరు తిట్టకంతే 20 మంది తిట్టకంతే తేడా ఏం లేదు. సరే తిట్టుకున్న కూడా లాస్ట్కు అంత అయిపోయినాక అంత ఆలయం ఇప్పుడు మార్కెట్ మంచిగా మార్కెట్ బాగా తిట్టింది. అందరికి బాగా అంటారు మంచిగానే మొత్తంగానే గిరాకీ పెరిగింది. మొత్తం అంతకుముందున్న గిరాకీ వ్యాపారం మీద నేను ఇది లెక్కలు గాలి లెక్క చెప్పడం లేదు. ఆ మార్కెట్ లెక్కలు ఒక 50 షాపుల దగ్గర పెట్టుకొని జిఎస్టీ డీటెయిల్ తీసాను. ఆ రోడ్ వైడనింగ్ చేయకముందు సేల్స్, రోడ్ వైడనింగ్ అయినాక సేల్స్ తక్కువ 30%, ఎక్కువ 70% సేల్స్ పెరిగింది. రోడ్ వైడనింగ్ చేయడంతో మన వచ్చి ఎవరైతే కొనుగోలుదారులు వస్తారో వాళ్ళకి కొంచెం వెసులుబాటు నమ్మకం మంచిగా ఉంది. ఇంట్లో వాళ్ళు సైకిల్ పెట్టుకోవచ్చు, ఇదో స్కూటర్ పెట్టుకోవచ్చు, బండి పెట్టుకోవచ్చు, డైరెక్ట్ ఆనుకోవచ్చు. ఇప్పుడున్న గల్లీలలో ఏంటంటే బండి పెడితే కిలోమీటర్ పోవాలి కొనుక్కోవాలి. దాంతో అందరూ మెయిన్ రోడ్కి వస్తారు. సో ఇప్పుడు మహాలక్ష్మి కూడా అట్లా అయిందనుకోండి, ఎవ్వరు అటుకోరు కాబట్టి ఎక్కడో అక్కడ చెప్పుకుంటారు. అవన్నీ ప్రతి దగ్గర జరగాల్సిందే. మొదటి మహాలక్ష్మి వాడు తెచ్చుకున్నాం. దీనికి ప్యారలల్గా ఇంకోటి ఉన్నది రూపాయలు ఇంక పక్క రోడ్ దీనికి ప్యారల్గా మహాలక్ష్మి వాడ నుంచి డైరెక్ట్ మళ్ళీ ఆ రోడ్లో నాకు పూర్తి అవగాహన ఉన్నది. మొత్తం రోడ్లు అవగాహన ఉంది నాకు. తప్పకుండా ఒకటి తర్వాత ఒకటి చేసేది. ఎందుకంటే వచ్చే 3-4 తరాలు వస్తే మా ఇంటికి వస్తే మా అమెరికా వైద్యం కారు పోకుంటారు. హైదరాబాద్కి కారు తీసుకొని వస్తే మా ఇంటి దాకా కారు వదిలి ఎడబెట్టాలి, కారు వదిలి పెట్టే పరిస్థితి కాకుండా కారు ఇంటి దాకా ఇచ్చే విధంగా ఉండాలనే ఉద్దేశంతో చేస్తున్నది. ఇది ముందు తరాల కోసం చేసేది. నీళ్లు కాపాడుకోవాలి. మనకు ప్రకృతి ఇచ్చిన ఆస్తి నీళ్లు, గాలి మనం చేసేది పొల్యూషన్ ఎంత తక్కువ అయితే అంత మంచిది. నీళ్ళని కాపాడాలి. ఈ రోడ్లు 30 సంవత్సరాల వెడల్పు కావాలి, 30 సంవత్సరాలు మొత్తం పుచ్చుకపోయి ఆఖరి పరిస్థితి. నేను మహాలక్ష్మి చూసాను. నా కారు ఎదురు వస్తే రాదుగా అటన్న వాళ్ళకు నేను వాళ్ళ ముందర వాళ్ళకు మేము చదువుకున్నప్పుడు అదే పెద్ద మార్కెట్ మొత్తం బెదరంతా అది. తప్పకుండా చిన్న ఇబ్బందులు ఉంటే కొందరు బాధపడతారు, కానీ ఒకసారి అయిపోయిన తర్వాత వాళ్ళే సంతోషపడతారు. మొత్తం రోడ్ అయిన తర్వాత తప్పకుండా అది యాదృచ్ఛికం ఏమైందంటే నా మంచిరాలనేమో మొన్ననే 2 days బ్యాక్ 3 days బ్యాక్ ఆ రోడ్లో పని మొదలుపెట్టి శాంక్షన్ అయింది, పని మొదలుపెట్టింది. ఇక్కడ గీతలు పెట్టింది, అక్కడ మొదలైంది, ఇక్కడ గీతలు అయింది. ఇట్లా ఇబ్బందులు ఉన్నాయి. అదేవిధంగా సంక్షేమ పథకాల ప్రకారం ఎక్కడ ఏ రకం ఇబ్బంది లేకుండా ఎవరైతే అర్హులు ఉన్నారో అందరికీ ఇల్లు వస్తే కొంచెం ఇన్కమ్ ఉంటుంది, కొంచెం సమస్య ఉన్నా అది పరిష్కారం చేస్తారు. నాకు కొత్తగా ఎంతమంది అప్లై చేసిన అర్హులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఖచ్చితంగా ఏకాదశి దసరా మధ్య వినాయక చవితి వరకు 2,000 రూపాయలు ఇచ్చడం ఏర్పాటు చేసి తప్పకుండా చేస్తాం. దాంతోపాటు అందరంటే 4,000 తప్పకుండా 4,000 ఇస్తాం. కానీ ఇప్పుడున్న